భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు మనం శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండం 41వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట అనే కథగా విందాం. విశ్వామిత్రుడు తదుపరి గాథను ఈ విధంగా చెప్పాడు. రఘునందన, తన కుమారుడు వెళ్లి చాలా కాలమైనదని గుర్తించిన సగర చక్రవర్తి మనుమడు అంశుమంతునితో, నీవు సూర్యుడవు, విద్యులన్నీ నేర్చినవాడవు, తేజస్సుచే పూర్వ పురుషులతో సమానుడవు. నీవు వెళ్లి నీ పినతండ్రుల జాడను అశ్వమును అపహరించిన వాని యొక్క జాడను తెలుసుకునిరా. భూమి లోపల ఉండే ప్రాణులు పరాక్రమము మహాప్రమాణము కలవై ఉంటాయి. వాటిని చంపుడికై ధనస్సును అస్త్రాలని తీసుకుని వెళ్ళు. నమస్కరించదగిన వారికి నమస్కారం చెయ్యి. విఘ్నములు కలుగ చేసిన వారిని వధిస్తూ కార్యమును సాధించి తిరిగి వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయి అని బోధించి వానిని పంపించాడు. మహాత్ముడైన సగర చక్రవర్తి ఈ విధంగా చక్కగా బోధింపగా అంశుమంతుడు ధనస్సును ఖడ్గమును గ్రహించి భూమి లోపల తన పినతండ్రులు తవ్విన మార్గాన్ని అనుసరించి శీఘ్రంగా వెళ్ళాడు. అంశుమంతుడు దారిలో దిగ్గజాన్ని చూశాడు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, ఉరగులు దానిని పూజిస్తున్నారు. అతడు ఆ దిగ్గజానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి కుశల ప్రశ్న కూడా వేసి తన పినతండ్రులను గూర్చి అశ్వమును అపహరించిన వానిని గూర్చి అడిగాడు. అంశమంతుని వచనం విని ఆ దిగ్గజము, అంశమంతా, నీవు కృతార్థులవై అశ్వముతో శీఘ్రంగా తిరిగి రాగలవు అని బదులు చెప్పింది. అంశమంతుడు ఆ దిగ్గజము మాట విని మిగిలిన దిగ్గజములను కూడా ఒకదాని తరువాత ఒకదానిని న్యాయానుసారంగా ప్రశ్నించడం ప్రారంభించాడు. ఆ దిగ్గజాలన్నీ మాటలలో సారాన్ని గ్రహింపగలిగాయి. ఎట్లా మాట్లాడాలో వాటికి బాగా తెలుసు. అట్టి ఆ దిగ్గజాలు అతనిని ఆదరించి అశ్వంతో నీవు తిరిగి వెళ్తావు అని పలికి ప్రోత్సహించాయి. ఆ దిగ్గజముల మాటలు వినిన తరువాత శీఘ్రంగా వెళ్తూ తన పినతండ్రులైన సగర కుమారులు భస్మరాశిగా పడి ఉన్న చోటకి చేరాడు అంశుమంతుడు. ఆ భస్మరాశిని చూసి వారు మరణించినందులకు చాలా బాధపడుతూ ఏడ్చాడు. దుఃఖంతో ఏడుస్తున్న ఆ అంశుమంతుడు అక్కడకు దగ్గరలోనే మేస్తూ తిరుగుతున్న యజ్ఞాశ్వాన్ని చూశాడు. సగరపుత్రులకు జల తర్పణాలు ఇవ్వవలెను అని తలచి ఉదకానికి అన్వేషింపగా అక్కడ జలాశయం ఏదీ కూడా అతనికి కనబడలేదు. పిమ్మట అతడు నలువైపులా చూడగా అచట పక్షిరాజు, వాయు సమానుడు, పినతండ్రుల మేనమామ అయిన గరుత్మంతుడు కనబడ్డాడు. మహాబలశాలి యేగు వైనతేయుడు అంశుమంతుని చూసి ఈ విధంగా పలికాడు. ఓ అంశుమంతుడా, దుఃఖింపకు. మీ పినతండ్రుల మరణానికి లోకులందరూ హర్షిస్తున్నారు. మహాబలవంతులైన నీ పినతండ్రులను అప్రమేయమైన ప్రభావం గల కపిలుడు దగ్ధం చేశాడు కదా. వీరికి లౌకికమైన ఉదకాన్ని ఇవ్వడం యుక్తం కాదు. హేమవంతుని జ్యేష్ఠపుత్రిక అయిన గంగానది జలములలో నీ పినతండ్రులకు జలతర్పణం ఇవ్వు. ఆ లోకపావని భస్మరాసులుగా చేయబడిన వీరినందరినీ పవిత్రింపచేస్తుంది. లోకమునకు ఇష్టురాలైన ఆ గంగచే తడపబడిన ఈ భస్మం సగరుని 60,000 మంది కుమారులను స్వర్గలోకం చేరుస్తుంది. అంతకుముందు ఈ అశ్వాన్ని తీసుకుని వెళ్ళి నీ పితామహుడు ప్రారంభించిన యజ్ఞాన్ని జరిపించు అని పలికాడు. అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విధంగా గుర్రాన్ని తీసుకుని తన పురం చేరి యజ్ఞ దీక్షితుడైన సగర చక్రవర్తి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని, గరుత్మంతుని మాటలని అతనికి తెలిపాడు. సగర చక్రవర్తి అంశమంతుని నుంచి ఘోరమైన ఆ వార్త విని చాలా విచారించాడు. దుఃఖాన్ని ఎంతగానో నియంత్రించుకుని యజ్ఞాన్ని శాస్త్రోక్త ప్రకారంగా పూర్తి చేశాడు. సగర చక్రవర్తి యజ్ఞాన్ని పూర్తి చేసుకుని నగరంలో ప్రవేశించాడు. గంగను తీసుకురావడానికి ఉపాయం ఏదైనా ఉన్నదా అని అతడు కనుక్కోలేకపోయాడు. చాలా కాలానికి కూడా గంగను తీసుకువచ్చే ఉపాయం కానజాలక అతడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేసి స్వర్గానికి చేరాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 41వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని
అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని వచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 42వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగను భూలోకానికి తెచ్చుటకై భగీరథుడు తపస్సు చేయుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.